హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము బ్యాటరీస్ గురించి డిస్కస్ చేద్దామమ్మా. బ్యాటరీస్ అనేది చాలా చిన్న టాపిక్ బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ బ్యాటరీస్లోంచి కూడా ఒక 4 ± 1, జనరల్గా +1 సార్, 4 నుంచి 5 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి. ఈ 4 to 5 క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతాడు సార్ అంటే, ఒకటి బేసిక్స్ నుంచి క్వశ్చన్ అడుగుతాడు. అసలు బ్యాటరీ అంటే ఏంటిది, సెల్ అంటే ఏంటిది, టైప్స్ అంటే ఏమున్నాయి, అలాంటి బేసిక్స్ నుంచి. రెండవది ప్రైమరీ సెల్స్ పైన ఒక క్వశ్చన్ అడుగుతాడు. ప్రైమరీ సెల్స్ పైన ఒక క్వశ్చన్ అడుగుతాడు. మూడవది కొన్ని ఉన్నాయి, లైక్ ఏ బక్లింగు, ట్రికిల్ ఛార్జింగు, కాన్స్టాంట్ కరెంట్ ఛార్జింగు, కాన్స్టాంట్ వోల్టేజ్ ఛార్జింగు, బ్యాటరీ కెపాసిటీ, బ్యాటరీ ఎఫిషియన్సీ, ఇట్లాంటివి కొన్ని వర్డ్స్ ఉన్నాయి సార్. దీంట్లోంచి ఒక 1 క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, 100%, 1 or 2 క్వశ్చన్స్. దాని తర్వాత సెకండరీ సెల్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. సెకండరీ సెల్స్ నుంచి ఒకటి అడగొచ్చు, 2 అడగొచ్చు. దీంట్లోంచి కూడా ఒకటి అడగొచ్చు, 2 అడగొచ్చు. దీంట్లోంచి కూడా ఒకటి అడగొచ్చు, 2 అడగొచ్చు. ఇక్కడ మోస్ట్లీ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నాడు సార్. ఈ విధంగా మనకు మోస్ట్లీ ఒక 4 నుంచి 5 క్వశ్చన్స్ వరకు ఈ బ్యాటరీస్లోంచి అడుగుతున్నాడు. చాలా ఈజీ, మీరు బాగా నేర్చుకుని వెళ్తే ఈజీగా ఫుల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. రైటా, చూద్దాం ఒకసారి. సో ఈ బ్యాటరీస్లో ఫస్ట్ బేసిక్స్లోకి వస్తే, అసలు బ్యాటరీ అంటే ఏంటి చెప్పండి. అసలు బ్యాటరీ అంటే ఏంటి? బ్యాటరీ అంటే ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ which are connected in a group of cells which are connected in కొన్ని సెల్స్ యొక్క సమూహము which are connected in either series or parallel, అయితే సిరీస్లో లేకుంటే ప్యారలల్లో. కొన్ని గ్రూప్ ఆఫ్ అంటే కొన్ని సెల్స్ యొక్క సమూహం, ఆ సెల్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, అయితే సిరీస్లో లేకపోతే ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఆ సెల్స్ యొక్క సమూహాన్ని మనం ఏమంటామంటే బ్యాటరీ అంటాము. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఇంకొక వర్డ్ వచ్చింది, సెల్. మరి సెల్ అంటే ఏంటి సార్? మరి సెల్ అంటే మీకు బాగా తెలుసు, ఏ డివైస్ విచ్ స్టోర్స్ ద ఎనర్జీ. ఏం చేసుకుంటా సార్? ఇది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. విచ్ స్టోర్స్ ద ఎనర్జీ. ఏ రకంగా స్టోర్ చేసుకుంటుంది ఎనర్జీని? కెమికల్ ఎనర్జీ రూపంలో ఇది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఏ డివైస్ విచ్ స్టోర్స్ ద ఎనర్జీ అండ్ మరియు విచ్ కెన్ కన్వర్ట్, ఏదైతే చేయగలదో, ఏం కన్వర్ట్ చేయాలి? విచ్ కెన్ కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే క్యాపబిలిటీ గల డివైస్ని మనము సెల్ అంటున్నాం. సెల్ అంటే ఏ డివైస్ విచ్ స్టోర్ ద ఎనర్జీ కెమికల్ ఫామ్లో అండ్ విచ్ కెన్ కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ సెల్. ఇలాంటి కొన్ని సెల్స్ యొక్క సమూహాన్ని మనము బ్యాటరీ అంటున్నాం. ఇది బ్యాటరీ అంటే కొన్ని సెల్స్ యొక్క సమూహం. ఖచ్చితంగా సమూహంగానే యూజ్ చేయాలా సార్? సింగిల్ సెల్గా యూజ్ చేయలేమా అంటే, ఎందుకు యూజ్ చేయలేం సార్? యూజ్ చేయొచ్చు. సింగిల్ సెల్స్ కూడా వాడచ్చు. మరి సింగిల్ సెల్స్ దేనికి వాడతారు సార్ అంటే, లో పవర్ అప్లికేషన్స్కి వాడతారు. లో పవర్ అప్లికేషన్స్కి మనం వాడేది సింగిల్ సెల్. దీన్నే మినియేచర్ సెల్ అంటారు.
దీన్ని ఏమంటారు సార్? మినియేచర్ సెల్స్ అంటారు. ఈ మినియేచర్ సెల్స్ అంటే లో పవర్ అప్లికేషన్స్కి వాడతారు. ఎగ్జాంపుల్ మన వాచ్లో ఉన్న సెల్, వాచెస్లో యూజ్ చేసే సెల్. ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్స్లో మనం యూజ్ చేసే సెల్. ఇలాంటి సెల్స్ని మనము సింగిల్ సెల్స్ అంటాము. అది లో పవర్ అప్లికేషన్స్కి వాడతారు. మరి హై వోల్టేజ్ అప్లికేషన్స్కి, నాకు హై వోల్టేజ్ కావాలంటే హై వోల్టేజ్ అప్లికేషన్స్కి నెంబర్ ఆఫ్ సెల్స్ని ఎలా కనెక్ట్ చేయాలి? హై వోల్టేజ్ అప్లికేషన్స్కి నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. నెంబర్ ఆఫ్ సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే మనం హై వోల్టేజ్ అప్లికేషన్స్కి వాడుకోవచ్చు. మరి హై కరెంట్ అప్లికేషన్స్ కావాలంటే, హై కరెంట్ అప్లికేషన్స్కి అయితే నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. అదేమో సిరీస్లో అయితే హై వోల్టేజ్, ప్యారలల్ అయితే హై కరెంట్. మరి హై పవర్ అప్లికేషన్స్కి ఎట్లా సార్ అంటే, హై పవర్ అప్లికేషన్స్కి నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. నెంబర్ ఆఫ్ సెల్స్ని సిరీస్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే అది హై పవర్ అప్లికేషన్స్కి. ఇది జనరల్గా అసలు సెల్ అంటే ఏంటి, బ్యాటరీ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయింది. నెంబర్ ఆఫ్ సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, సిరీస్లో కరెంట్ ఎంత, ప్యారలల్లో కరెంట్ ఎంత, అలాంటి క్వశ్చన్స్ మనం అడుగుతాడు సార్. చూద్దాం ఒకసారి. ఒకవేళ నెంబర్ ఆఫ్ సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అదే నెంబర్ ఆఫ్ సెల్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అదే నెంబర్ ఆఫ్ సెల్స్ని సిరీస్ అండ్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే కరెంట్ ఎలా ఉంటుంది, ఆ కరెంట్కి ఫార్ములా ఏంటి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఆ నెంబర్ ఆఫ్ సెల్స్ని నేను సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈ విధంగా ఇది ఒక సెల్, ఇది ఒక సెల్, ఇది ఒక సెల్, 3 ఇట్లనే ఒక 30 కనెక్ట్ చేసినానో, 40 కనెక్ట్ చేసినానో, 50 కనెక్ట్ చేసినానో. ఎన్ని కనెక్ట్ చేశానో తెలియదు సార్, చాలా కనెక్ట్ చేసినాను. ఇది ఫస్ట్ సెల్, ఇది సెకండ్, ఇది థర్డ్ అండ్ సో ఆన్. ఇది nth సెల్, 10th కావచ్చు, 20th కావచ్చు, 30th కావచ్చు. ఇలా n సెల్స్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రతి దాని ఈఎంఎఫ్, ఈచ్ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఈ అనుకోండి, ఈచ్ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఈ. మళ్ళీ ప్రతి సెల్కి కొంత అంతర్నిరోధం ఉంటుంది కదా, ఇంటర్నల్ రెసిస్టెన్స్. ప్రతి సెల్కి కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, అది స్మాల్ ఆర్గా తీసుకున్నాను. ఇదేమో లోడ్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్. లోడ్ రెసిస్టెన్స్ అంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, స్మాల్ ఆర్ అంటేనేమో ఇంటర్నల్ రెసిస్టెన్స్. 4 గంటలకు అలారం పెట్టుకొని లేచి మళ్ళీ మనం ఆఫ్ చేసి పడుకుంటాం చూడు, అది ఇంటర్నల్ రెసిస్టెన్స్. చాలా రేదా చదివిన కాడికి పక్కోడు ఆఫ్ చేస్తా చూడు, దాన్ని ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటాం, రైట్. సో ఇప్పుడు నాకు దీంట్లో కరెంట్ ఎంతో కావాలి. వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ దిస్ కేస్? ద కరెంట్ కావాలంటే మనకేం తెలుసు, టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్ కరెంట్ అంటే. మరి టోటల్ వోల్టేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నేను ఒక 3 కనెక్ట్ చేసినాను, ఒక్కొక్క దానికి 2 volts, అప్పుడు మొత్తం వోల్టేజ్ ఎంత సార్ అంటే 3 ఉన్నాయి, ఒక్కొక్కటి 2 volts, మొత్తం వోల్టేజ్ ఎంత సార్ అంటే 6 volts. ఇట్లాంటివి నాకు n ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఈ వోల్ట్స్, అంటే టోటల్ వోల్టేజ్ ఎంత సార్ అంటే n ఇంటూ ఈ. టోటల్ వోల్టేజ్ ఎంత సార్ అంటే n ఇంటూ ఈ. ఇది టోటల్ వోల్టేజ్ ఇన్ ద సర్క్యూట్. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇట్లా ఒక 3 రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినాను, ఈచ్ 1 ohm అనుకోండి. అప్పుడు మొత్తం రెసిస్టెన్స్ ఎంత సార్ అంటే 3 ఉన్నాయి, ఈచ్ 1 ohm కాబట్టి 3 ohms. అట్లాంటివి నాకు n ఉన్నాయి, ఈచ్ 6 ohms, అంటే ఎంత సార్ అంటే nr
ఈ ఎన్ఆర్కి ఈ క్యాపిటల్ ఆర్ కూడా సిరీస్లో ఉంది కాబట్టి క్యాపిటల్ ఆర్ ఇది మన ఐఎస్ఈ సిరీస్ సర్క్యూట్లో కరెంట్ ఎన్ఈ బై ఎన్ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ఆంపియర్స్. ఇది ఎప్పుడైతే కొన్ని సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు వాటిలో కరెంట్. దీనిపైన ప్రాబ్లం ఎలా అడుగుతాడంటే, ఫస్ట్ ఈజీగా అడగాలనుకున్నాడు అనుకోండి, 10 cells కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, కనెక్టెడ్ ఇన్ సిరీస్ కదా, మనం సిరీస్ చూస్తున్నాం కదా, కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఈచ్ సెల్ ఈఎంఎఫ్, ఈచ్ సెల్ ఈఎంఎఫ్, ఈచ్ సెల్ ఈఎంఎఫ్ 1.2 volts. then each cell EMF 1.2 volts. each internal resistance అంతర్నిరోధము, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంతర్నిరోధము, ఈచ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0.2 ohms, 0.2 ohms. and load resistance 1 ohm, లోడ్ రెసిస్టెన్స్ 1 ohm. ఈ విధంగా ఇచ్చేస్తున్నాడు సార్ క్వశ్చన్. ఇప్పుడు ఏమన్నాడంటే టోటల్ వోల్టేజ్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు సార్. ఫస్ట్ వన్ ప్రాబ్లం ఏంటంటే టోటల్ వోల్టేజ్ ఎంత. ఇందాకే చెప్పాను టోటల్ వోల్టేజ్ ఎంత సార్, ఎన్ ఇంటూ ఈ. ఎన్ అంటే 10, ఈచ్ సెల్ ఈఎంఎఫ్ 1.2 volts. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది చూడండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఇది 10, దీన్ని 12/10 అని రాయొచ్చు. 1.2ని 12/10 అని రాయొచ్చు. ఈ 10 క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 12 volts. మొత్తం వోల్టేజ్ ఎంత అంటే 12 volts. మరి మొత్తం రెసిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. టోటల్ రెసిస్టెన్స్ ఎంత? టోటల్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చినాడు స్మాల్ ఆర్. సో అట్లాంటివి 10 ఉన్నాయి కాబట్టి ఎన్ ఇంటూ ఆర్ ప్లస్ లోడ్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ ఎంత అవుతుంది చెప్పండి. ఎన్ అంటే 10 ఇంటూ 0.1, 10 ఇంటూ 0.1 కాదు సారీ, ఎంత సార్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0.2 ప్లస్ క్యాపిటల్ ఆర్ అంటే 1. ఎంత అవుతుంది సార్ చెప్పండి. 10 ఇంటూ 0.2ని ఏమని రాయొచ్చు సార్, పాయింట్ తర్వాత ఒకటే అంకె ఉంది కాబట్టి 2/10 ప్లస్ 1. 10 క్యాన్సల్, 2 + 1 3 ohms. ఇది టోటల్ రెసిస్టెన్స్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు కరెంట్ ఎంత సర్క్యూట్లో కరెంట్ ఎంత సార్ అంటే టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ వోల్టేజ్ ఏమో 12 volts, టోటల్ రెసిస్టెన్స్ ఏమో 3 ohms. 3 ఎక్కం 3 నాళ్ళ, అంతేనా, 3 ఎక్కం 3 నాళ్ళ, 3 1s 3 4s. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత సార్ అంటే 4 amperes కరెంట్. ఇందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందంటే 4 amperes కరెంట్ ఫ్లో అవుతుంది. ఇదే క్వశ్చన్ టఫ్గా అడగాలంటే సేమ్ 10 cells, ఈచ్ ఈఎంఎఫ్ 1.2 volts, ఈచ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0.2 ohms. ఇఫ్ ఒకవేళ కరెంట్ ఇన్ సర్క్యూట్లో కరెంటు 3 amperes అయినా, ఇఫ్ కరెంట్ ఇన్ సర్క్యూట్ 3 amperes, దెన్ లోడ్ రెసిస్టెన్స్ ఎంత, ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు సార్. లోడ్ రెసిస్టెన్స్ అడిగాడు. ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఇది సార్. ఈ ఫార్ములా తీసుకున్నాను. ఐఎస్సి అంటే ఐఎస్సి ఎంత ఇచ్చినాడు, 3 amperes ఇచ్చినాడు. ఎన్ ఇంటూ ఈ అంటే 10 ఇంటూ 1.2 ఇచ్చినాడు. ఎన్ ఇంటూ స్మాల్ ఆర్, ఎన్ అంటే 10 ఇంటూ స్మాల్ ఆర్ అంటే 0.2 ఇచ్చినాడు ప్లస్ క్యాపిటల్ ఆర్. ఇప్పుడు చేయండి ఆన్సర్ ఎంత వస్తుందో. 3 = మీరు ఇందాకే చూసారు 10 ఇంటూ 1.2, 1.2ని 12/10 రాయొచ్చు. 10 క్యాన్సిల్ అంటే ఇది 12 డివైడెడ్ బై ఇది 2/10, 10 క్యాన్సిల్, 2 ప్లస్ క్యాపిటల్ ఆర్. ఇక్కడే ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. చూడండి ఏంటి ఇక్కడ 12 ఉంది. ఇక్కడ ఎంత వాల్యూ ఉంటే ఇక్కడ 3 వస్తుందో చెప్తారా? ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ 3 వస్తుంది?
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉందనుకోండి, మొత్తం కలిపి 3 ఉందనుకో, 3 ఎక్క 3 4 అంటే 4 వస్తుంది, 3 రాదు. వెరీ నైస్. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 3 వస్తుంది. ఎందుకు? 4 1s 4 3s కాబట్టి. ఇక్కడ 4 ఉండాలంటే క్యాపిటల్ ఆర్ ఎంత ఉండాలి? 2 ohms ఉండాలి సార్. అంతే, సింపుల్ క్వశ్చన్. లేదు నేను ఇట్లా చేస్తాను సార్, 2 + r = ఈ 2 + r ఇటు తీసుకొచ్చినా 3 ఇటు తీసుకురండి, 12/3, 3 ఎక్క 3 4, 2 + r = 4. రెండుకు ఎంత కలిపితే 4 వస్తుంది? లేదంటే r ఇక్కడనే ఉండండి, ఈ +2 నాటి పంపిస్తే -2, 4 - 2 ఎంత సార్ అంటే 2, 4 - 2 ఎంత సార్ అంటే 2. ఇది మన ఆన్సరు. లోడ్ రెసిస్టెన్స్ ఎంత సార్ అంటే 2 ohms. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తాడు మన సిరీస్లో. బట్ మొన్న ఎగ్జామ్లో, JLM ఎగ్జామ్లో, ఈవెన్ సబ్ ఇంజనీర్ వాళ్ళకు కూడా ప్యారలల్ పైన క్వశ్చన్స్ అడిగాడు సార్. ఇది సిరీస్ పైన ఈజీ క్వశ్చన్. అదే నెంబర్ ఆఫ్ సెల్స్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఎట్లుంటుందో ఇప్పుడు చూద్దాం. రైట్.